ఈ వీడియోలో మైక్రోనేస్ ఏఎఫ్ నేజల్ స్ప్రే ఎలా వాడాలో చెప్తాను. ఇది దాని ప్రొటెక్టివ్ క్యాప్, నేజల్ టిప్, యాక్చువేటర్, ఇంకా మెడిసిన్ కంటైనర్. ఈ నేజల్ స్ప్రేను మీ డాక్టర్ సూచించిన విధంగా లేదా ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నట్టు ఉపయోగించండి. ప్రతిసారి ఉపయోగించే ముందు సేఫ్టీ క్లిప్ను తొలగించాలి. ఉపయోగించిన తర్వాత తిరిగి పెట్టేయాలి. మొదటగా మీ పాపను చేతులు బాగా కడగమని ప్రోత్సహించండి. తర్వాత బాటిల్ను మెల్లగా షేక్ చేసి క్యాప్ ఎలా తీస్తారో చూపించండి. తనకు బాటిల్ ఎలా పట్టుకోవాలో చూపించండి. బొటనవేలిని కింద పెట్టి వేళ్లను రెక్కలపై ఉంచాలి. ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి గాల్లో స్ప్రే చేయమని చెప్పండి. కానీ నాజిల్నెప్పుడు కళ్ళకి దూరంగా ఉంచాలి. నాజిల్ టిప్ను ఎప్పుడూ సూదితో గుచ్చకూడదు. అలాగే నాజిల్ స్ప్రేను ఎవ్వరితోనూ పంచుకోకూడదు. తనను మెల్లగా ముక్కు చీదమని, తర్వాత తలను కొంచెం ముందుకు వంచేలా సహాయం చేయండి. తనను ముక్కులో ఒకవైపు నాజిల్ని పెట్టమని, మెల్లగా శ్వాస తీసుకుంటూ స్ప్రే నొక్కమని చెప్పండి. ఆ తర్వాత దగ్గడం తుమ్మడం చేయకూడదు. తర్వాత నోటి ద్వారా మెల్లగా శ్వాసను బయటికి వదలమని చెప్పండి. రెండవ స్ప్రే అవసరమైతే మళ్లీ అదే స్టెప్స్ చేయమని చెప్పండి. కాకపోతే ముక్కులో మరోవైపు ఇదే విధంగా చేయమని చెప్పండి. అంతా అయ్యాక నాజిల్ను శుభ్రమైన టిష్యూతో తుడవండి. తర్వాత ప్రొటెక్టివ్ క్యాప్ను తిరిగి పెట్టండి. నేజల్ స్ప్రేను శుభ్రం చేసే విధానం. ప్రతి వారం ఒక్కసారి నాజిల్ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. నాజిల్ను పైకి లాగి బాటిల్ నుంచి వేరు చేయండి. క్యాప్ ఇంకా నాజిల్ను శుభ్రమైన నీటితో కడగండి. ఆపై వాటిని గోరువెచ్చని నీటిలో కొన్ని నిమిషాలు ఉండనివ్వండి. గది ఉష్ణోగ్రతలో పూర్తిగా ఆరిన తర్వాత తిరిగి బాటిల్కి అమర్చండి. మరిన్ని క్లీనింగ్ టిప్స్ కోసం ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని చదవండి లేదా మీ డాక్టర్ను సంప్రదించండి. పిల్లలు సులభంగా ఊపిరి తీసుకుని ఆరోగ్యంగా ఉంటూ మరింత ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి సహాయం చేస్తుంది ఒక మృదువైన స్ప్రే. మరిన్ని వివరాలకు ఎల్లప్పుడూ మీ డాక్టర్ సూచనలను అనుసరించండి. ముఖ్యమైన సూచనలు: ఈ స్ప్రేను డాక్టర్ సూచనల మేరకే ఉపయోగించండి. మోతాదుకు మించి అస్సలు ఉపయోగించకండి. ఈ మందు పనిచేయడానికి కొన్ని రోజులు పడుతుంది కాబట్టి క్రమం తప్పకుండా వాడాలి. మీ డాక్టర్ చెప్తే తప్ప ఈ ట్రీట్మెంట్ను మధ్యలో ఆపకూడదు. ఇది కేవలం మీకోసం మాత్రమే ప్రత్యేకంగా సూచించబడింది. ఇతరులతో పంచుకోకూడదు. పిల్లలకు దూరంగా ఉంచండి. వాడడానికి ముందు బాగా కదపండి. ఇది కేవలం ముక్కు కోసం మాత్రమే.